హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్తున్నారనే కదా మీ డౌట్. సో మేమైతే 3 o'clock లేచి రెడీ 3:30 కల్లా స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే మేము వీరవాసరంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఇంకా మేము చాలా టెంపుల్స్కి వెళ్ళాం, ఒక్క డేలోనే 5 టెంపుల్స్కి వెళ్ళాం. సో మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో ఉన్న టెంపుల్కి వెళ్ళాం. అదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ టెంపుల్. సో ఈ అమ్మవారి టెంపుల్కి ఒక స్టోరీయే ఉంది. అయితే పూర్వంలో ఆ పెనుగొండ గ్రామంలో అందరూ వైశ్యులు ఎక్కువ ఉండేవాళ్ళంట. ఆ వైశ్యుల్లో కుసుమ శ్రేష్ఠి అనే దంపతులకి మా వాసవి అమ్మవారు పుడతారు. అయితే ఈమె చాలా అంటే చాలా అందంగా ఉండేదంట. ఒక సందర్భంలో రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూస్తాడు. సో తనని ఇష్టపడతాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ వీళ్ళు వైశ్యులు అవ్వడంతో వీళ్ళ పేరెంట్స్, ఆ కులస్తులందరూ ఎవరు ఒప్పుకోరనమాట పెళ్లి జరగడానికి. అలా అని చెప్పి రాజుని వ్యతిరేకించలేదు, వీళ్ళు దిగి రాలేదు చేద్దామని చెప్పి. సో పోరాడలేక వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అదంతా వాసవి చూసి ఈమెకి కోపం వచ్చి ఆ రాజుకి శాపం పెడుతూ ఈమె కూడా మంటల్లో దూకేస్తుందనమాట. అప్పటికే పెనుగొండ గ్రామంలో ఒక మహిషాసున మర్దిని టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్లోని ఈ వాసవి అమ్మవారు కూడా వెలిసారనమాట. సో ఇంకా అక్కడున్న వైశ్య కులస్తులు వాళ్ళందరూ చూసి అంటే అక్కడితో అయిపోయింది అనుకున్నారు. కానీ మనం చూసాక అందరూ ఆశ్చర్యపోయి చాలా సంతోషపడతారనమాట. ఇప్పుడు చూపించేదైతే కొత్త టెంపుల్. ఈమెకే ఒక ఆలయం కూడా నిర్మించారు అప్పుడే వాసవి అమ్మవారికి. సో ఇక్కడే కుసుమశ్రేష్ఠి, కౌసలంబ విగ్రహాలు, నవగ్రహాలు మొదలైన చాలా ఉన్నాయి. సో నేనైతే ఆ వీడియోలో మొత్తం చూపించలేకపోయాను, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి టెంపుల్ అయితే అసలు ఓపెన్ చేయలేదు, అప్పుడే క్లీన్ చేస్తున్నారు. మేము ఇంకా బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చాం. నెక్స్ట్ అయితే మేము ఇంకా ఏ ప్లేస్కి వెళ్తున్నామో వీడియో మొత్తం చూసేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకంతే, థ్యాంక్స్ ఫర్